మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్తే, వెల్కమ్ టు యూటీవీ. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ పీచమణిచేందుకు భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. తొలుత ఉగ్ర శిబిరాల నుంచి మొదలుపెట్టిన ఈ ఆపరేషన్ ఆ తర్వాత పాకిస్తాన్లోని ఎయిర్ బేస్లు, మిలిటరీ స్థావరాల వరకు వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే లాహోర్లోని ఆయుధ రక్షణ వ్యవస్థల్ని సైతం భారత ఆర్మీ కుప్పకూల్చింది. అయితే ఇదంతా ఉధృతంగా సాగుతున్న సమయంలో హఠాత్తుగా భారత్ పాకిస్తాన్ల తరపున అమెరికా అధ్యక్షుడు కాల్పుల విరమణ ప్రకటన చేశారు. దీనిపై భారత్లో సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. పాకిస్తాన్పై ఆపరేషన్ సింధూర్ జోరుగా సాగుతున్న సమయంలో అమెరికా మాట విని భారత్ కాల్పుల విరమణ ప్రకటించడం దేశంలో మెజార్టీ జనానికి నచ్చలేదు. ఓవైపు పాకిస్తాన్ గుండెలపై కొట్టామని, తమ మహిళ సింధూరాలు చెరిపేస్తే ఆపరేషన్ సింధూర్తో ఉగ్ర శిబిరాలనే చెరిపేశామని ప్రధాని మోడీ వెల్లడించారు. అయితే కాల్పుల విరమణను మాత్రం ఆయన సమర్థించుకోలేకపోయారు. ఓవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తానే యుద్ధం ఆపానని పదే పదే చెప్పుకుంటున్నా ప్రధాని మోడీ మాత్రం ఈ విషయాన్ని అస్సలు ప్రస్తావించడం లేదు. అయితే ఆపరేషన్ సింధూర్ను అర్ధాంతరంగా ఆపేయడం వెనుక పలు సంచలన కారణాలున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ఉధృతంగా సాగుతున్న తరుణంలో పాకిస్తాన్లోని అణుస్థావరమైన కిరానా హిల్స్ కు సమీపంలోనే ఉన్న సర్గోదా ఎయిర్ బేస్ పైన మిసైళ్ల దాడి చేసింది. వాస్తవానికి ఇది కిరానా హిల్స్ కు సమీపంలోనే ఉంది. కిరానా హిల్స్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముషాఫా ఎయిర్ కాంప్లెక్స్ వరకు భూగర్భ సొరంగాలున్నట్లు సమాచారం. వీటికి సమీపంలోనే ఉన్న సర్గోదా ఎయిర్ బేస్ పై మిసైళ్లు పక్కనే ఉన్న సొరంగంలో ఉన్న అణువార్ హెడ్లను తాకినట్లు తెలుస్తోంది. ఇలా భారత మిసైళ్లు సర్గోదా ఎయిర్ బేస్ ను టార్గెట్ చేసే ప్రయత్నంలో కిరానా హిల్స్ కు, ముషాఫా కాంప్లెక్స్ కు మధ్య ఉన్న భూగర్భ సొరంగాలపై పడి అందులో ఉన్న అణువార్ హెడ్లను తాకడంతో రేడియేషన్ లీక్ అయినట్లు తెలుస్తోంది. ఇదే భారత్ తన ఆపరేషన్ సింధూర్ కు బ్రేక్ ఇచ్చేందుకు కారణమైనట్లు సమాచారం. అణుధార్మికత కారణంగా రేడియేషన్ లీక్ అవుతూ పోతే ఆ తర్వాత ఊహించని ఉపద్రవం తప్పదు. అయితే దీన్ని సరిదిద్దాలంటే భారత్ దాడులు ఆపక తప్పదు. ఈ విషయాన్ని ట్రంప్కు చెప్పిన భారత ప్రధాని మోడీని కాల్పుల విరమణ దశగా ఒప్పించినట్లు తెలుస్తోంది. మరోవైపు భారత్ పాకిస్తాన్లోని కిరానా హిల్స్ లో ఉన్న అణు ప్లాంట్పై దాడి చేసినట్లు అంతర్జాతీయంగా ప్రచారం జరుగుతోంది. దీన్ని భారత ఎయిర్ ఫోర్స్ ఇప్పటికే ఖండించింది. తాము కిరానా హిల్స్ ను టార్గెట్ చేయలేదని తేల్చి చెప్పేసింది. అయితే దీనికి దగ్గరలో ఉన్న సర్గోదా ఎయిర్ బేస్ పై దాడి చేసే ప్రయత్నంలో జరిగిన అణు రేడియేషన్ లీకేజ్ వల్లే భారత్ కాల్పుల విరమణకు అంగీకరించాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాని ట్రంప్ చెబుతున్నట్లు వాణిజ్యం బూచి చూపి భారత్ను అమెరికా దారికి తెచ్చుకుందన్న వాదన తప్పని అర్థమవుతోంది. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.